అందరికీ ప్రీవియస్ వీడియోలో నేను లాస్ట్లో ఒక హింట్ ఇచ్చాను కదా, ఆ రోజు స్నాక్స్ ప్రిపేర్ చేస్తామని చెప్పి. సో అదే అనమాట కచోడి మమ్మీ స్టైల్లో. సో దానికోసం అయితే మైదా పిండి తీసుకోవాలి, ఒక 1/2 kg. దాంట్లో నెయ్యి అండ్ ఆయిల్ వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, చాలా తక్కువ. సో వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసేసుకొని గీలో రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో కొంచెం లెమన్ యాడ్ చేసి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందాక నానబెట్టేసుకున్న పిండిని రోల్ చేసి మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టి మళ్ళీ రోల్ చేసుకోవాలన్నమాట. అంటే బొబ్బట్లలాగా పూరీలాగా చేసేసుకోవడం అనమాట. మరీ ఎక్కువ పొంగవవి మైదా పిండిలో. కొంచెం మనకి కచోడి మీకు ఐడియా ఉంటే ఒక రౌండ్గా కొంచెం వరకే ఫ్లఫీగా వస్తాయి. సో ఇలా వచ్చిన తర్వాత వాటిని తీసేసుకొని కొంచెం చల్లారాక మధ్యలో ఒక హోల్ ఖచ్చితంగా ఆయిల్ వేడిగా ఉండేలానే చూడండి, లేదంటే అవి తొందరగా అవ్వవు, మళ్ళీ లోపల పిండి పిండి ఉండిపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేస్తూ ఉండండి. అలానే మాడొద్దు అండ్ పచ్చిగా కూడా ఉండొద్దు కదా. సో జాగ్రత్తగా వాటిని మంచి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్నాక్ మా చైల్డ్హుడ్ ఫేవరెట్ అనమాట. మాకు చాలా చాలా ఇష్టం అండ్ అకేషనల్గా చేసుకునేది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంత హెల్దీ ఏం కాదు, బట్ ఇట్స్ ఓకే అప్పుడప్పుడు తింటుంటే. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్రీవియస్ వీడియో చూసారా, బగారా రైస్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. సో నా వంటలు అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కమెంట్ చేసేయండి. అదనమాట. ఇప్పుడు వరకు అయితే ఇవి అయిపోయాయి కదా, మొత్తం వాటిని ప్లేట్లోకి తీసేసుకొని లోపల ఇంకా వీటన్నిటితో స్టఫ్ చేసేసుకోవడమే. మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకుంటూ లోపల స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. పైన కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ లాగా చేసేసుకొని ఇలా సాస్తో తినేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. బయట మనకి రెడ్ సాస్ అండ్ గ్రీన్ సాస్ అని ఇస్తారు. సో అవి కూడా బాగుంటాయి, ఇలా కూడా తినేసేయచ్చు, అంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.